హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఖమ్మంలో ఉన్న ముకుంద జ్యువెలరీస్కి అయితే మా వారు తీసుకొని వచ్చారనమాట. నా హ్యాపీనెస్ అన్నది మీరు ఫేస్లోనే చూడొచ్చు. ఆడవాళ్ళకి బంగారం అంటే ఎంత పిచ్చి, నాకు కూడా అంతేనండి. అయితే కాస్ట్ కూడా రీజనబుల్గా ఉండాలి. దాంతోనూ ఆఫర్లు అంటే ఇంకేడ ఆగుతాము. మేము గోల్డ్ తీసుకోవాలి అనుకున్నప్పుడు మా ఫ్రెండ్ అయితే సజెస్ట్ చేసిందనమాట. ఖమ్మంలో ముకుంద అయితే నీకు ఇప్పుడు అక్షయ తృతీయకి ఆఫర్స్ పెట్టారు, క్వాలిటీ అయితే చాలా బాగుండిద్ది, మా ఫ్యామిలీ మొత్తం అక్కడే షాపింగ్ చేసేది అనేసి నేను మా వారికి చెప్పాను. ఇక ఆయన అయితే తీసుకొచ్చాక వద్దులే షాప్ చూసి వెళ్దాం అలా ఇలా అన్నారు. కానీ సడన్ గా షాక్ అయితే ఇచ్చారండి. మీరే చూడండి. అసలు చూస్తే హ్యాపీగా ఉంటారా? కొని పెడితే ఉంటారు. కొనడానికి కదా వచ్చింది. నిజమేనా? నిజమే కదా, లేదు బంగారం షాప్ కిందకి వస్తాం. దానికనాక ఎవరన్నా వేసుకోండి. ఓకే, మరి నాకు నచ్చింది తీసుకోవచ్చు. తీసుకో, కానీ బడ్జెట్లో తీసుకో. హాయ్, ఎంత బడ్జెట్లో బడ్జెట్ అంతా 3 lakhs. 3 lakhs లో. యా, సంయుక్త నాకొకటి నీకొకటి లెక్క వేసేసుకుందాం. న్యూ కలెక్షన్ అండి, నక్షిపేటలోని న్యూ కలెక్షన్ వస్తుంది. ఓకే, ఈ డిజైన్ ఏంటంటే మనకి కొంచెం హెవీగా కనిపిస్తుంది, చాలా లైట్ వెయిట్ వస్తుంది లుక్ కూడా మీకు. ఇదంతా మనకి 40 grams లో వస్తుంది. ఎలా విత్ బ్యాక్ చైన్ తో కూడా కలిపి మనకి 40 grams లో వచ్చేస్తుంది. అంటే చూడడానికి చాలా అంటే వెయిట్ తక్కువ, చూడడానికి కొంచెం హెవీగా కనిపిస్తుంది అనమాట. అవును, రియల్లీ. ఇవి అయితే గోల్డ్ కింద వస్తాయండి. ఏది మేడం? ఇవి వచ్చేసి లేదు మేడం, టోటల్ వెయిట్ వచ్చేసి దీనికి 46 grams వస్తుంది. సో 6 grams అనేది పూసల వెయిట్ అవన్నీ తీసేస్తాము. ఓన్లీ 40 grams అనేది మనకి నెట్ గోల్డ్ వస్తుంది. ఓకేనా మేడం? ఈ 40 grams కి మనకి తరుగు అనేది ఈ రోజు గోల్డ్ కాస్ట్ అనేది అలా పే చేస్తాం అనమాట. ఆ స్టోన్ కి సపరేట్ కాస్ట్ పడుతుంది. ఓకే, అసలు ఇప్పుడు ఎలా ఉందండి ఈ రోజు తరుగు మజూరీలు ఇలా తీసుకుంటారు? బట్ మన దగ్గర ఏంటంటే కుందన్ ఐటమ్ కూడా 12% వేస్టేజ్ ఉంటుంది, మేకింగ్ అనేది 0 ఉంటుంది మన దగ్గర కూడా. ఓకేనా? ఈ స్టోన్ ఎనీ స్టోన్ కూడా మనకి రీసేల్ ఇన్ కేసు ఎప్పుడైనా మార్చుకోవాలి అని అనుకుంటే 65% అనేది మనకి స్టోన్కి రిటర్న్ బైబ్యాక్ వాల్యూ కూడా వస్తుంది. గోల్డ్కి వచ్చేసి మనకి 100% బైబ్యాక్ ఉంది. ఓకే, ఇట్లోని ఇన్ని ఐటమ్స్ అనేది మన దగ్గర ఉన్నాయి, ఇంకా ఉన్నాయి డిజైన్స్ కూడా. ఒకవేళ మీకు వీటిలో ఏదైనా నచ్చిందంటే ఒకసారి ట్రై చేసి చూడండి. పాపక మీకేమో ఎవరికైనా ఇక నేను తీసుకున్నా ఇద్దరు యూజ్ చేసుకునే విధంగా నాకు మోడల్స్ బాగా నచ్చాయండి. నేనైతే ఇంతకు ముందు చూసిన వాటికంటే అంటే వేరే షాప్స్ లో వెళ్తుంటాను కదా, దానికంటే ఇవి యూనిక్ గా ఉన్నాయి అండ్ మోడల్ కూడా చాలా బాగున్నాయి అన్నమాట. బాగుంటది మేడం. మన ముకుంద స్పెషాలిటీ లైట్ వెయిట్ జ్యువెలరీ. ఇది రామ్ పరివార్ అండి. అవును మేడం, ఇది రామ్ పరివార్ వస్తుంది. చాలా బాగుంది. ఒకసారి ఇది తీరా మా బడ్జెట్ లో వస్తుందా? మీ బడ్జెట్ లో వచ్చేస్తుంది. ఓకే, బాగుంది కదా. రామ్ పరివార్ అంటే ఆ లుక్కే వేరు. బడ్జెట్ లోనే ఉందంట. నువ్వు అన్నాకే నేను ఆ బడ్జెట్ లో చూసుకునే తీసుకుంటున్నాను. ప్రజెంట్ ఏమైనా ఫంక్షన్ ఉందా? అవునండి, మా మ్యారేజ్ డే ఉంది, అందుకని. ప్రజెంట్ మనకైతే ఆఫర్ ప్రైస్ కూడా రన్ అవుతుంది. ఆఫర్ ఉందా?
అక్షయ తృతీయ ప్రజెంట్ మనకి అక్షయ తృతీయ రన్ అవుతుంది, సో అక్షయ తృతీయ ఆఫర్ కూడా ఉంది. అవునా, నా అదృష్టం అనుకుంటా. కొంచెం దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయరా? కావాలంటే కొంచెం తీసుకోవచ్చు. ఇంకా చూడండి, ఇంకా డిజైన్స్ కూడా మన దగ్గర చాలా లైట్ వెయిట్ డిజైన్స్ ఉంటాయి అన్నమాట. అంటే వెయిట్ తక్కువ హెవీ అపియరెన్స్ ఉండే డిజైన్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. మీ బడ్జెట్ లోనే వచ్చేస్తాయి అన్నమాట. సూపర్ సూపర్. ఇంకా రామ్ పరివార్ కూడా చాలా బాగా సెట్ అయిపోయింది మేడం. డిజైన్ కూడా చాలా బాగుంది. ప్రతి సారీ మీదకి మంచి లుక్. అవును, చాలా బాగుంటుంది. స్టోన్ కూడా చాలా తక్కువ వచ్చింది కదా, లుక్ కూడా మీకు అంటే ఎనీ సారీ వేర్ చేసేసుకున్నా కూడా సెట్ అవుతుంది. చాలా బాగుంది, మీ ఫేస్ కి అలా సెట్ అయింది మంచి. థ్యాంక్ యూ. అండ్ ఇంకా కొంచెం ఆఫర్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి. తప్పకుండా మేడం. మీకు ఒకసారి నచ్చిన డిజైన్ ఒకసారి చూడండి, దానికి ఎంత పడుతుంది ఏంది అనేసి మొత్తం డీటెయిలింగ్ చెప్తాను నేను. ఓకేనా? ఓకే. బావా నాకెందుకో ఇదే మోడల్ నచ్చింది బావా, చక్కగా నిండు లుక్ వచ్చింది. బంగారం పిచ్చున్నోళ్ళు ఆడవాళ్ళం అయ్యా, కానీ ఆఫర్ ఉంది కదా, నీకేంటి టెన్షను? అక్షయ తృతీయ ఆఫర్. అందుకనే ఇంకొంచెం ఎక్కువ చూపిమంటాను, నీ బడ్జెట్ లోనే ఎక్కువ తీసుకుందాం అనేసి. సరే. ఇంకా నెక్లెస్ కూడా ఎక్స్ట్రా తీసేసుకోవచ్చు. చూసినవా, ఒక్క పిట్టకి కాదు ఏంటది, ఒక దెబ్బకి 2 పిట్టలు. నీకు ప్లస్ పాయింట్ అది. హారం కొట్టడానికి వచ్చే నెక్లెస్ కూడా ఫ్రీ ఆఫర్కి. ఇది కూడా బాగుంది కదా. ఫస్ట్ చూడటం వల్ల ఏమో ఇదే బాగా నచ్చిందండి, కానీ సమయం కోసం అనేసి ఇది ఒకసారి పెట్టి చూడండి. ఇది ఒకసారి ట్రై చేయండి. ఒకసారి ఇది కూడా బాగుంటుంది లుక్ హెవీగా. చూడండి ఎంత బాగుందో. డిజైన్ కూడా పకడాలు రావటం వల్ల కొంచెం హైలైట్ అవుతుంది మనం. డిజైన్ కూడా చాలా బాగుంటుంది. మీకు వెయిట్ కూడా అది 70 గ్రామ్స్ ఏమో వస్తుందండి. ఓకే, కానీ 100 గ్రామ్స్ వర్త్ ఉన్న. నిజంగా నేను అదే అనుకున్నాను. మళ్ళీ ఇప్పుడు ఆయన ఎక్కడ తిడతారో, ఇది బడ్జెట్ పెరిగిద్దేమో అనుకున్నాను. చూడండి ఎంత బాగుంది, చాలా నిండుగా ఉంది. హారం ఒక్కటి వేసుకున్నా కూడా చాలా. అవునండి, చాలా నిండుగా ఉంది. ఓకే, స్మైల్ చేయరా. ఓకే, బాగుంది మేడం. మరి నాకు అక్షయ తృతీయ ఆఫర్ ఒకసారి చెప్తే నేను ఇంకా ఫైనల్ చేసేసుకుంటానండి. హెవీ వెయిట్ లోనే చూడండి మంచిగా. అలా మరి నాకు బడ్జెట్ లో అయిపోతుంది. ఐటమ్స్ ఇది చూసుకోండి మేడం, మీకు ఏది నచ్చితే అది తీసేసుకోండి, ఎందుకంటే అన్ని మీ బడ్జెట్ లో వచ్చే ఉన్నాయి కాబట్టి నాకు ఏదైనా సెలెక్షన్ చేసుకోండి. నాకు ఎందుకో ఫస్ట్ చూడటం వల్ల ఏమో దీని మీదే ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది. మోడల్ కూడా చాలా బాగా నచ్చింది, లుక్ కూడా బాగుంది మేడం. అవును, అంటే నేను అది హారం పెట్టుకున్నప్పటికంటే నాకు దీని మీద ఎక్కువ ఇది అనిపించింది రామ్ పరివార్ కంటే. సో అందుకని నేను ఇదైతే ఫైనల్ చేసుకుంటానండి. ఓకే మేడం, ఇది ఫైనల్ చేయమండి మేడం. 3,20,000. ఓకే, 3,20,000 అసలు పడే ప్రైస్ ఎంత? టోటల్ వెయిట్ వచ్చేసి మనకి గ్రాస్ వెయిట్ అనేది 46 గ్రామ్స్ వస్తుంది మేడం. ఓకేనా, దాంట్లో నుంచి స్టోన్ వెయిట్ లెస్ చేసిన తర్వాత మనకి 40 గ్రామ్స్ అనేది టోటల్ వెయిట్ వస్తుంది. ఈ వెయిట్ కి మనకి 12% అనేది వేస్టేజ్ చార్జెస్ పడుతుంది. అంటే ఈ ఐటమ్ కి చాలా అంటే చాలా తక్కువ వేస్టేజ్ మనకి. ఓకేనా మేడం, మేకింగ్ అనేది 0, కంప్లీట్ గా 0. మేకింగ్ చార్జెస్ ఎక్కడ వేయలేదు మనకి. ఎక్కడైనా కానీ మేకింగ్ చార్జెస్ కంపల్సరిగా ఉంటాయి, అది కూడా ఇంపాక్ట్ అయ్యేది జ్యువెలరీ మీద. ఇది మాత్రం నాకు బాగా నచ్చింది, అస్సలు లేవంట మేకింగ్ చార్జెస్. మేకింగ్ చార్జెస్ లేవు. విఏ కూడా చాలా తక్కువ మేడం, 12%. ఈ స్టోన్ కూడా మనకి ఇన్ ఫ్యూచర్ మీరు ఎప్పుడు మార్చుకున్నా కూడా మనకి 65% అనేది రిటర్న్ వాల్యూ ఉంటుంది ఎనీ స్టోన్స్ కి. ఓకే, ఇది ఈ 12% లో కూడా ప్రెసెంట్ మనకి అక్షయ తృతీయ ఆఫర్ ఉంది. ఫ్లాట్ 25% వరకు ఉంది. అంటే ఈ ఐటమ్ కూడా మనకి ఓన్లీ 9% గా వస్తుంది. 12% ఐటమ్ ఓన్లీ 9% కే వస్తుంది. ఇది అక్షయ తృతీయ ఆఫర్ కూడా. ఈ ఆఫర్ కూడా మనకి 10th వరకు ఉంటుంది. ప్లస్ ఈ 9% కాకుండా మేకింగ్ కూడా 0 మేడం, కంప్లీట్ 0. మేకింగ్ చార్జెస్ కూడా ఏం లేవు, అసలు లేవు. మేకింగ్ చార్జెస్ కూడా 0. విఏ కూడా చాలా అంటే చాలా తక్కువ. నా జ్యువెలరీ వచ్చేసింది నాకు, అందుకండి ముకుంద పేరు ఎక్కువ వినిపించేది. అవును మేడం. చెప్పమ్మా.
తీసుకున్నావా? తీసుకున్నాను. అమ్మ పెద్ద హారమే తీసావుగా. చూడు ఎంత వచ్చింది? 3,20,000. అంత లేదు, అక్కడ విఏ వచ్చేసి 12% వేశారు చూడు. 12%. అదే బయట మనం అడిగినప్పుడు ఏం చెప్పారు, 18% అన్నారు కదా, వీళ్ళైతే 12% వేశారు. ఇది కూడా అక్షయ తృతీయ ఆఫర్ వల్ల 9%కే వచ్చింది. ఇక్కడ మేకింగ్ ఛార్జెస్ చూసినా 0. నువ్వు బయట తీసుకుంటే గనక 3,20,000 వరకు పడేది. మనకి ఇక్కడ ప్లస్ అవ్వలేదా? ఈ ప్లస్ అన్నది మనకి హ్యాపీనెస్. ఇంత పెద్ద హారం వచ్చింది కదా. ఇక నువ్వైతే బిల్ చేసాయి, నేనైతే ప్యాకింగ్ చేయించుకుంటున్నా. ఓకేనమ్మా, చేపించేసాయి. పర్లేదు కదా. ఆ వారు డబ్బులు కట్టడంలో బిజీగా ఉంటే నేనైతే ఇలా వీడియో షూట్ చేసుకుంటున్నాను. నా లెక్క ఎంతమంది కనిపించేది గోల్డ్ షాపుల్లో ఆఫర్లు పెట్టడం ఏంటి అనేసి. కానీ ముకుంద జ్యువెలరీస్ వాళ్ళు వాళ్ళ సొంత తయారీదారుల చేత ఈ గోల్డ్ని తయారు చేపించి నగల్ని మనకు అమ్మటం జరుగుతుంది. అందుకనే వీళ్ళు ఈ ఆఫర్స్ అయితే రన్ చేయగలుగుతున్నారు. మే 10 అక్షయ తృతీయ ఉంది కాబట్టి 3 నుంచి 10 వరకు మీకు అక్షయ తృతీయ ఆఫర్ అయితే రన్ అవుతుంది. సో మీ దగ్గరలో ఉన్నటువంటి ముకుంద జ్యువెలరీస్కి వెళ్ళి చక్కగా మీరు గోల్డ్ని అయితే పర్చేస్ చేయొచ్చు అనమాట. ఇంకొక విషయం, ఇది వచ్చేసి ఖమ్మం, కొత్తపేట, కేబీహెచ్పిలో అయితే ముకుంద జ్యువెలరీ స్టోర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. మీకు దగ్గరలో ఉన్న స్టోర్కి వెళ్ళి మీరు కూడా ఈ అక్షయ తృతీయకి అయితే ఖచ్చితంగా బంగారం తీసుకోండి. 25% ఆఫ్ ఉంది. డైమండ్ వచ్చేసి 51,999 రూపాయలు అయితే ఉంది. అండ్ విఏ వచ్చేసి 2 నుంచి 12% వరకు ఉంది. మేకింగ్ ఛార్జెస్ అస్సలు లేవన్నమాట. ఆఫర్ని ఖచ్చితంగా మీరు యూజ్ చేసుకుంటారనే నేను ఇంత డీటెయిల్గా వీడియో చేసి అయితే మీ ముందుకు తీసుకొని వచ్చాను. నేను తీసుకోవటమే కాదు, మీకు హెల్ప్ అవుతుంది. మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీలకి ఇలా ఆఫర్స్ ద్వారానే పర్చేస్ చేయటం ద్వారా ఎంత మిగిలినా అవి మనకి సహాయంగానే ఉంటాయి కదా. సో అలా అనమాట. మేము గోల్డ్ తీసుకొని బయటకు వచ్చేసిన తర్వాత ఇక మా మర్దికి అయితే కాల్ చేస్తున్నాం అనమాట.